ఎడమగట్టు కాలువ టన్నెల్ దగ్గర ప్రమాదం జరిగింది. 3 మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ దగ్గర ఘటన జరిగింది. అయితే 4 రోజుల క్రితమే ఎడమవైపు సొరంగం పనులు మొదలయ్యాయి. శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ దగ్గర ప్రమాదం జరిగింది. 3 మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ దగ్గర ఈ ఘటన జరిగింది. అయితే 4 రోజుల క్రితమే ఎడమవైపు సొరంగం పనులు మొదలయ్యాయి. శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ దగ్గర ప్రమాదం జరిగింది. 3 మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ దగ్గర ఈ ఘటన జరిగింది. అయితే 4 రోజుల క్రితమే ఎడమవైపు సొరంగం పనులు మొదలయ్యాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు కూడా తెలుస్తోంది. రైట్, ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సుంకన్న సిద్ధంగా ఉన్నారు. సుంకన్న, శంకరి, శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్లో పైకప్పు కూడా కుప్పకూలిపోయింది. అయితే అందులో పనిచేసినటువంటి కార్మికులు కూడా కొంతమంది తీవ్ర గాయాలపాలైనట్లు కూడా తెలుస్తుంది. హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పై అధికారులకు తెలియజేయడంతో ఇంజనీరింగ్ అధికారులు కూడా ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తుంది. అయితే 4 రోజుల క్రితం ఈ టన్నెల్ వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఈ క్రమంలోనే కొంత 3 మీటర్ల మేర ఈ పనులు చేసినటువంటి లూజ్ సాయిల్ ఉన్నటువంటి ప్రాంతంలో కూడా కార్మికులు పనులు చేస్తున్నారు. ఆ పనులు చేసే సమయంలో వాళ్ళు గమనించకపోవడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. భారీ శబ్దం రావడంతో చుట్టుపక్కల పని చేసేటువంటి కార్మికులు కూడా లోపలికి పరిగెత్తాయి. బయట ఉన్న వాళ్ళు చేసినట్టు అయితే అక్కడ ఆ సంఘటన స్థలంలో కొంత కార్మికులు కూడా ఏదైతే పనులు చేసినటువంటి క్రమంలో దాంట్లో ఏదైతే కొంత మట్టి పడి వాళ్ళు కూడా దెబ్బలు అయినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ కొడిగట్టే సంబంధించినటువంటి కాలువ పనులు కూడా ఇప్పుడు అంతా కూడా సీజన్ మొదలు కావడంతో ఈ ఏడాదిలోపు పూర్తి చేయాలని కూడా అదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి టార్గెట్ ప్రకారం కూడా వర్క్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అయితే అక్కడ ఇంజనీర్ల పర్యవేక్షణలో ఇంకా పనులన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ముందుగానే ఈ ఇంజనీర్ల అక్కడ లూజ్ సైల్ ఉన్నటువంటి విషయాన్ని కూడా గమనించకపోవడంతో కార్మికులు కూడా అక్కడనే పని చేసినటువంటి నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది. అయితే హుటాహుటిన ఇరిగేషన్ అధికారులు కూడా ఇంజనీర్లు సంఘటన స్థలానికి కూడా బయలుదేరినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి ఈ సంఘటనకు ప్రధాన కారణం పైన కూడా ఇంజనీరింగ్ అధికారులు కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. శంకరి, రైట్, థ్యాంక్ యూ సుంకన్న.